నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వేకుజామున శ్రీ సరస్వతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి అమ్మవార్లకు ఆలయ వైదిక బృందం వేద మంత్రోచ్చారణలతో అభిషేకం, అర్చన, అలంకరణ, హారతి, విశేష పూజలు నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సరం బహుళ పంచమి శుభముహూర్తం కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. వేలాది మంది భక్తులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసాలు, కుంకుమార్చన పూజలు చేయించారు. అక్షరాభ్యాస మండపంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కొరకై భక్తులు పూజలు చేసుకునేందుకు టికెట్ల కౌంటర్ల వద్ద అర్జిత సేవా పూజ ప్రత్యేక అక్షరాభ్యాస టోకెన్లను ఆలయ ఈవో గంగా శ్రీనివాస్ పరిశీలించారు. వరుస క్రమంలో క్యూ లైన్ల వద్ద వేచి ఉన్న భక్తులను సిబ్బంది చేత ఏఈఈ శ్రీనివాస్ ఎప్పటికప్పుడు భక్తులను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ నెల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అమ్మవారి పాదాల చెంత పరీక్షా ప్యాడ్లను, పెన్నులను, హాల్ టికెట్లను పెట్టి అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. భారతదేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి బాసర క్షేత్రంలో ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో అమ్మవారి క్షేత్రానికి విద్యార్థులు వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసంతో పాటు అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు కూడా ఈ నెల 14వ తారీఖు నాడు 10th క్లాసు పరీక్షలు సందర్భంగా వారు కూడా పెన్ను, ప్యాడ్తో అమ్మవారిని ఆశీర్వాదం కోసం వచ్చి విద్యార్థులు భారీ సంఖ్యలో వచ్చి మేము ఎగ్జామ్స్ మంచి రాయాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆలయ ఈవో విజయరామారావు గారు ఇన్ఛార్జు, అదేవిధంగా ఏఈఓ శ్రీనివాస్ గారు ఎస్ఐ సార్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈరోజు ఆదివారం సెలవు దినం కావడం ఒక శుభ సందర్భంగా భక్తులతో అమ్మవారు కిటకిటలాడుతుంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు ఈరోజు ఆదివారం శుభముహూర్తం, బహుళ పంచమి శుభముహూర్తం కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. ఆలయ అర్చకుల చేత తమ చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో విజయరామారావు, ఏఈఓ గంగా శ్రీనివాస్, 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండటంతో ఈరోజు అమ్మవారి పాదాల చెంత విద్యార్థులు, విద్యార్థినులు కలిసి అమ్మవారిని దర్శించుకునే ముందు తమ హాల్ టికెట్, పరీక్షా ప్యాడ్లను, పెన్నులను అమ్మవారి పాదాల చెంతలో పెట్టి అమ్మవారిని దర్శించారు. ఎస్ఐ నవనీత రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టార్ 9 బాసర.